మీరు మారాలి నాన్న, మీరు మారాలి, మీ చుట్టూ ఉన్న దయ్యాలను వదిలించుకోవాలంటూ కవిత లేఖ రాశారు. కవిత ఉద్దేశంలో ఆ దయ్యాలు ఎవరా అని బీఆర్ఎస్ నేతలు తలకొక్కుంటున్నారు. అయితే ఆ దయ్యాలు ఎవరో కాదు, వీళ్లే అంటూ కాంగ్రెస్ బీజేపీ విమర్శలు చేస్తోంది. నాన్నకు ప్రేమతో అంటూ కవిత రాసిన లేఖ ప్రత్యర్థులకు అస్త్రంగా మారిందా? ఈ అంశంలో బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్లబోతోంది? కవిత లేఖను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వాదన. అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆ లేఖ చుట్టూనే తిరుగుతున్నారు. ఆ లేఖని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ లో పరిణామాలపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ప్రజలు పట్టి పీడిస్తా ఉంటారు. ఆ పట్టి పీడించేటువంటి వాళ్ళు దెయ్యాలని ప్రజలు ఏం చేస్తారు? గ్రామాల్లో పొలిమేర దాటించి తరిమి కొడతారు. కొడతారా లేదా? లేకపోతే గ్రామానికి అరిష్టం. అట్లాగే ఈరోజు ఈ రాష్ట్ర పొలిమేరల నుంచి వీళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ఆలోచన చేయండి అని చెప్పి కవిత చెప్పిన దయ్యాలెవరో రాష్ట్రంలో అందరికీ తెలుస్తోందన్నారు ఎంపీ మల్లు రవి. బీఆర్ఎస్ ముక్కలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు జోష్యం చెప్తున్నారు. వాళ్ళందరూ దెయ్యాలంటే మనిషిని పట్టి పీడించే వాళ్ళనే దెయ్యాలంటారు. అటువంటి వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలుగా విడిపోయేటటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి. ఒకటి కేసీఆర్ పార్టీ, ఒకటి కేటీఆర్ పార్టీ, ఇంకోటి హరీష్ రావు పార్టీ, ఇంకోటి కవిత పార్టీ. ఈ రకంగా అది విడిపోతుంది. కాబట్టి దయ్యాలకి నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడెలా అవుతారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. దేవుడి చుట్టూ దయ్యాలని, ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆరే కదా. దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లేదో నాకు అర్థం కాలే. పార్టీలో పరిస్థితులు మారాలి, నాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలనేది కవిత వాదన. లేఖ బయటికి రావడం, ఆ తర్వాత బహిరంగంగా కవిత కొన్ని వ్యాఖ్యలు చేయడం ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ విషయంలో పార్టీ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి మరి.